మనము ఇప్పుడు ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ 6 ఇంచ్ వదులుకోవాలి, ఇక్కడ ఒక 6 ఇంచ్ వదులుకోవాలి. ఇది ఉంది కదా, ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోండి. ఇలాగా ఒకటి గీయండి. మళ్ళీ ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర ఎలా కొలవాలి అని చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. ఇట్లా పట్టుకోండి, ఇలా పట్టుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదిగా చూడండి, లాగొద్దు, చెయ్యొద్దు, మీరు ఏమొద్దు, ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా టిక్కు పెట్టుకోండి. ఇక్కడ టిక్కు ఏడకు వస్తుంది. మీకు లేదు, నాకు టేప్ లేదు కండి, నా దగ్గర ఏమి లేవండి, అసలు రానోళ్ళమండి మేము అని అనుకున్నారనుకోండి, ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఇదిగా దీన్ని పెట్టుకోండి. వెనక భాగం తీసుకున్నారు కదా, ఇదిగో ఇక్కడ 1/2 ఇంచ్ వదులుకోండి, ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఓకే, నేను కొలత కోసం, నాకు కొలత అలవాటు కదా, నాకు టేప్ అలవాటు కాబట్టి నాకు ఎంత వచ్చిందని నేను చూసుకుంటున్నాను. చూసారా, 6 వచ్చింది. అది ఇక్కడ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఇక్కడ 8.5 వచ్చింది. చూసారుగా, అది 8.5 వచ్చింది. ఇక్కడ ఎంత వచ్చింది, 7 వచ్చింది. 7కి మనము అంగుళం కలుపుకోవాలి. ఇక్కడ 8 వచ్చింది, 8.5 వచ్చింది. ఎందుకంటే నా కొలత ప్రకారం అయితే ఇది సాగిందేమో, మరి మామూలుగా మీకు ఒకసారి మళ్ళీ ఎక్కువ అయిపోయింది. దానికి ఎలా కావాలంటే అలా పెట్టుకున్నాము. మీరు కొలతలు వద్దు, ఏమీ వద్దు అనుకుంటే ఇట్లా పెట్టుకోండి. మీకు కాడ ఇలా పెట్టుకోండి. ఓకే, షోల్డర్ ఇప్పుడు గీట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. మొత్తం 5.5 వచ్చింది. ఇక్కడ 2.5 వచ్చింది. ఇక్కడ 1.3 పెట్టుకోండి. ఒక ఇంచు తగ్గిమంది, 1 ఇంచి. అర్థమైందా? కట్ చేసేస్తున్నాను.
అయిపోయింది.